friends, welcome to our channel. ఈ వీడియోలో ద బెస్ట్ అనిపించే 2 kg స్పెషల్ చికెన్ రోస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చికెన్ రోస్ట్ టేస్ట్ అయితే ఘాటుగా, ఇంకా చికెన్ పీస్ జ్యూసీగా, ఎక్కువ మసాలా లేకుండా నేను ఈ విధంగా చికెన్ ఫ్రై చేసిన తర్వాత మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. నేను ఈ స్పెషల్ చికెన్ రోస్ట్ని వీక్లీ వన్స్ అయినా ప్రిపేర్ చేస్తాను. దీని టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, ఇంకా ఒక 20 ఇలాచి, అలాగే 20 లవంగాలు, ఇంకొక 4-5 దాల్చిన చెక్క, అలాగే 20 ఎండుమిర్చి, ఇంకా 2 టేబుల్ స్పూన్ల మిరియాలు వేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం పెట్టి వీటిని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్ ఒకటి, ఇంకా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఒక 2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేయాలి. ఫ్లేమ్ అయితే ఇప్పుడు హై పెట్టాలి. తర్వాత చికెన్ పీసెస్కి సరిపోయేంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఈ చికెన్ని హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ మీడియం పెట్టాలి. చూడండి, ఇప్పుడైతే చికెన్లోంచి వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ హై పెట్టి ఈ చికెన్ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచిన వీటిని మిక్సర్ జార్లో వేసి ఇలా పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చికెన్ అయితే కుక్ అయిపోయింది. చూడండి, చికెన్ పీస్ అయితే సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచిన ఈ పొడిని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఈ మిగిలిన పౌడర్ని మీరు వేరే నాన్ వెజ్ రెసిపీలోకి వాడుకోవచ్చు. చికెన్ ఫ్రై కానీ, మటన్ ఫ్రై కానీ, ఫిష్కి కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు మూత పెట్టి ఈ చికెన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ మీడియం పెట్టి ఫ్రెష్గా ఉన్న 2 రెమ్మల కరివేపాకు వేయాలి. అలాగే ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర, ఇంకా 1 లెమన్ జ్యూస్ కూడా వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే, అదిరిపోయే రుచితో 2 kg స్పెషల్ చికెన్ రోస్ట్ రెడీ. ఈ చికెన్ రోస్ట్ని ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ ఇంకా లెమన్ పెట్టుకొని వేడివేడిగా తినండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై లాగా కాకుండా ఈ చికెన్ రోస్ట్ అయితే కొంచెం జ్యూసీగా, ఇంకా ఘాటుగా, సూపర్ యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ చికెన్ రోస్ట్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి రెసిపీ నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.